విద్యార్థులు, ఈరోజు మనం ఎలక్ట్రోప్లేటింగ్ గురించి నేర్చుకుందాం. కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేసుకుంటున్నాం. ఈ కాపర్ సల్ఫేట్ ఫెర్రస్తో చర్య నొందినప్పుడు ఫెర్రస్ సల్ఫేట్ గాను కాపర్ గాను ఏర్పడుతుంది. ఏర్పడినటువంటి ఈ కాపర్ ఫెర్రస్ పైన ఒక పూతగా ఏర్పడుతుంది. ఇలా పూతలా ఏర్పడడాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. ఇదిగో మనం ఒక ఇనుప మేకుని ఈ కాపర్ సల్ఫేట్ ద్రావణంలో వేస్తున్నాం. చూడండి, బాగా చూసిన తర్వాతను ఇది కాసేపు అలా కలిపి ప్రక్కన పెడితే పూత ఏ విధంగా ఏర్పడుతుందో పరిశీలన చేద్దాం. ఈ ఎలక్ట్రోప్లేటింగ్ వల్ల మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. మనం ఇండ్లలో వాడేటటువంటి స్టవ్స్ పైన, అలాగే సైకిల్ హ్యాండిల్స్ పైన, రిమ్స్ పైన, అలాగే కొన్ని పదార్థాలని స్టోర్ చేయడానికి టిన్ క్యాన్స్గా ఉపయోగిస్తుంటారు. అటువంటి వాటిలోనూ ఆభరణాల పైన పూత పోయడానికి ఈ ఎలక్ట్రోప్లేటింగ్ ఉపయోగపడుతుంది.